Hi friends, this is Bhanushekar and welcome to Bhanu's Academy. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ద పార్ట్ 2. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, అవి ఎట్లా వర్క్ చేస్తాయి అండ్ దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, ఇలాంటి విషయాలు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ లాస్ట్ వీడియో కనుక ఎవరైనా చూడనట్టయితే ఐ కార్డ్స్లో ఈ వీడియో ఉన్నది. సో డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ పార్ట్ 2 కాబట్టి దీంట్లో ఏమున్నదంటే సో టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, సో వాటి గురించి మనం నేర్చుకుందాం. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్ తక్కువే ఉంటుంది అండ్ మనకి తొందరగా ఎగ్జిట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా చూసుకుంటే ఇవి రిస్కీ ఫండ్స్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో క్లోజ్డ్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనకి ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేవి ఉంటుంది. సో ఫస్ట్ 1 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. సో ఈ విధంగా మనకు ఒక లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్లోజ్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మేజర్గా 4 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్. ఇవి మేజర్గా మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్డ్ ఎండ్లో భాగంగా బాగా పనిచేస్తాయి. సో మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ మొత్తం దీన్ని షేర్ మార్కెట్లోనే పెడతాడు. సో జనరల్గా ఏంటంటే షేర్ మార్కెట్లో రిస్క్ అనేది ఉంటుంది, అట్లనే రిటర్న్ కూడా అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఫండ్ తీసుకుపోయి డైరెక్ట్గా షేర్ మార్కెట్లోనే పెడతాడు. ఆ ఈక్విటీ షేర్ మార్కెట్లో మన ఫండ్ మేనేజర్ అనేవాడు పెడతాడు. సో ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది ఒకరోజు పెరిగింది అనుకోండి, మన క్యాపిటల్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తగ్గుతుంది అనుకోండి, మన క్యాపిటల్ కూడా రిస్క్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కడ రిస్క్ ఉందో అక్కడే రివార్డు కూడా ఉంటుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్. సో ఇందులో ఏంటంటే ఫండ్ మేనేజర్ దీన్ని డిఫరెంట్ పార్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో మేజర్గా వచ్చేసి ఈక్విటీలో అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఎందుకంటే రిస్క్ని బ్యాలెన్స్ చేయడానికి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నట్టు. అండ్ ఈక్విటీలో రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని ఓవర్కమ్ చేసి కొంత భాగం ఈక్విటీ పోర్షన్లో, కొంత భాగం డెప్ట్ పోర్షన్లో పెట్టడం వల్ల సో మనకి మ్యాక్సిమం రిస్క్ లేకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం దీంట్లో ఏంటంటే 65% ఈక్విటీలోనే పెడతారు అండ్ 35% డెప్ట్లో పెడతారు. 65% ఇక్కడ ఎందుకు పెడతారు అంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది చూపించడానికే వాళ్ళు ట్రై చేస్తారు. సో మనం ఎక్కడైనా చూసుకున్నా కానీ ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు మనకి మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వడానికే చూస్తారు తప్ప సో వాళ్ళేదో మనం ఇస్తున్నాం, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మన రూపాయిని తీసుకుపోయి అడ్డగోలుగా పెట్టడానికి ఉండదు. సో డెఫినెట్గా వాళ్ళు మ్యాక్సిమం అవుట్కమే ఇస్తారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ని మన ఫండ్ మేనేజర్ వచ్చేసి మొత్తం డెప్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. డెప్ట్లో ఇన్వెస్ట్ చేయడం దట్ మీన్స్ కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్, ట్రెజరీ బిల్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో రిస్క్ తక్కువ ఉండి అండ్ రిటర్న్ కూడా స్టేబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అనుకోవచ్చు. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్ కూడా కొంత తక్కువే ఉండొచ్చు కంపేర్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. బట్ ఈక్విటీలో మనం డిపాజిట్ చేసినట్టయితే, ఈక్విటీలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే సో రిస్క్ కొంచెం ఎక్కువ బేర్ చేయాల్సి ఉంటుంది. చాలా లో రిస్క్ ఉండాలి అనుకుంటే కనుక మనకి ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మేజర్గా బెస్ట్ ప్లాన్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని మన ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవి ఎట్లుంటాయంటే లైక్ క్యాష్ ఈక్వలెంట్ సెక్యూరిటీస్ అండ్ హై క్రెడిట్ రేటింగ్, డెప్ట్ బేస్డ్ సెక్యూరిటీస్ విత్ షార్ట్ టర్మ్ రిటర్న్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది లోగానే ఉంటుంది అండ్ రిటర్న్ అనేది షార్ట్ టర్మ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్గా క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫ్రెండ్స్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అవేంటంటే సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. సో గోల్డ్ వాల్యూ అనేది ఎప్పుడూ తగ్గదు, మీరు చూస్తూనే ఉన్నారు. సో దీని మీద ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది లో రిస్క్ అండ్ హై రిటర్న్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్.
సో ఇక్కడ ఏంటంటే మన ఫండ్ తీసుకొచ్చి ఎక్స్చేంజెస్లో పెడుతుంటారు. సో అది టోటల్గా ఎక్స్చేంజెస్లోనే రన్ అవుతుంటాయి. నెక్స్ట్ సోషల్లీ రెస్పాన్సిబుల్ మ్యూచువల్ ఫండ్స్. సో సోషల్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే వీటిని ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫండ్ టు ఫండ్స్. ఫండ్ టు ఫండ్లో వచ్చేసి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు, వేరే కంపెనీ యొక్క ఎంసీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్. రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసు. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే బయట దొరికే రియల్ ఎస్టేటే. ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఫండ్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ పోర్షన్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల జనరల్గా లాభాలే వస్తుంటాయి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అవి ఎట్లా వర్క్ చేస్తుంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్లో కూడా ఇన్డెప్త్గా ఏమున్నాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంది. సో ఏ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంది అండ్ అవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జనరల్గా ఆలోచించే విషయం ఏంటంటే కంపెనీ గ్రోత్. ఈ కంపెనీ గ్రోత్ అనేది కావాలంటే సో డెఫినెట్గా దానికి అడ్వర్టైజింగ్ అనేది చేయాలి కదా. సో ఈ అడ్వర్టైజింగ్ ఎట్లా చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు? సో దానికోసం కొన్ని కోట్ల అనేది కంపెనీ ఖర్చు పెడుతుంటుంది డెఫినెట్గా. అండ్ ఈవెన్ జొమాటో యాడ్ చూసుకున్నట్టయితే మనం ఏదైనా వీడియో ఓపెన్ చేస్తే డెఫినెట్గా జొమాటో యాడే వస్తుంది. నాకైతే వస్తుంది, మీకు వస్తుందో లేదో మీరే చెక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మన ఒక కంపెనీ 40% ఆఫ్ దేర్ రెవెన్యూ డిపెండ్స్ అపాన్ ద యాడ్స్ ఓన్లీ. సో ఈ విధంగా మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి కదా. ఏ యాడ్ అనేది మీకు ది బెస్ట్ అనిపించింది? సో మీకు నచ్చిన యాడ్ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బై ద బై నాకు నచ్చిన యాడ్ వచ్చేసి బిస్లరీ యాడ్. అండ్ బిస్లరీ యాడ్ కింద కామెంట్ చేస్తా. సో అది కూడా ఎట్లుందో చెప్పండి. సో దిస్ ఈజ్ అవర్ టుడే వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.